మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం ట్రైలర్ రివ్యూ అయితే చేద్దామంటే ఈ రోజు యాక్చువల్లీ ట్రైలర్ నిన్ననే రావాల్సిండేది కానీ పోలీస్ పర్మిషన్ అయితే దొరకలేదన్నమాట గుంటూరులో ఈవెంట్ కోసం. అందుకే ఈ రోజు అయితే ట్రైలర్ అయితే వదలడం అయితే జరిగింది. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే చేద్దాం. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? రమ్యకృష్ణ ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ బాబు మాస్ చూపిస్తున్నాడు. వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? మహేష్ బాబు లుక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఏలే హెల్త్ ఇచ్చిందా? ఆ స్వాగ్ రావణగాడు నైస్ టు మీట్ యు సార్. పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆటి వ్యవహారం వేరండి. మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. తమన్నా బీజం హైలైట్ కొట్టాడు. కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70mm. బాగున్నాయి మహేష్ బాబు లుక్స్ అయితే చాలా బాగున్నాయి. స్వాగ్ మాత్రం చింపేశాడు మహేష్ బాబు అయితే. చూస్తావా? మైక్ మింగు దొబ్బాడు. ఆడొక బ్రేక్ లేని లారీ. సీఎం ప్రకాష్ రాజ్ గారు గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుండ్రా రావణగాడు. టీవీలో వెళ్ళినట్లయితే నాకైతే మస్తు అనిపించింది అనమాట. మహేష్ బాబు గారి స్వాగ్, ఫైటింగ్ సీన్స్, బీజిఎం అయితే బాగుంది. తమన్ గారు బాగా ఇచ్చారు బీజిఎం. మళ్ళీ ఇది కాపీ అవుతుందో లేదో తెలియదు కానీ బాగుంది బీజిఎం సూట్ అయింది. ఇదే కాకుండా మహేష్ బాబు గారి స్వాగ్ అయితే అద్భుతం అనమాట. బీడీ తాగే సీన్లు అయినా కొంచెం బీడీ తగ్గాల్సింది తాగేది ప్రతి ట్రైలర్లో కొంచెం చాలా ఎక్కువైంది అది. సో అదొకటే నాకు ఇంకా స్టోరీ లైన్ అయితే మళ్ళీ రొటీన్ ఉందనిపిస్తుంది. నాకైతే అనిపించింది మళ్ళీ సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ట్రైలర్ రొటీన్గా అయితే అనిపించింది. అదే సీఎం ఉండడం. సో ఇది నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే నచ్చిందనమాట ట్రైలర్ వచ్చేసి. మరి చూసాం 12 జనవరిన ఏమవుతుంది అనేది. హనుమాన్ చాలా 5 సినిమాస్ అయితే రిలీజ్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈగల్ అయితే పోస్ట్పోన్ అయింది ఫిబ్రవరి 9th. సో నా సినిమాలో ఏ సినిమా గెలుస్తుందో సంక్రాంతి రేజ్లో అన్ని సినిమాకి కరెక్షన్ రావాలని కోరుకుందాం అనమాట. సో ఇవాటికి ఇంతే. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్స్ ఏమో చేసేయండి. సో రేపు దేవరా 4-5కి గ్లిమ్స్ అయితే రాకపోతుంది. దాని రివ్యూ కూడా చేద్దామన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.